మాత్రమే సాధ్యం జరుగుతుంది. ఎందుకంటే దాదాపుగా ఇప్పటికే మొన్ననే ఇక క్యాబినెట్ కన్ఫర్మ్ అయిపోయింది. క్యాబినెట్ విస్తరణకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దాంట్లో ఇచ్చేసారని చెప్పేసి దాదాపుగా 6గురిని చేయొచ్చు అని చెప్పేసి దాదాపు ఇప్పుడు సంవత్సరంన్నర కాలంలో 6 మంత్రి పదవులను ఖాళీగా పెట్టుకొని ముఖ్యమంత్రి వద్దనే పెట్టుకొని ఇక కాలం సంవత్సరంన్నర గడిచింది. ఇక ఉన్న 3.5 సంవత్సరాల కాలంలో ఈ 6 పోస్టుల భర్తీలకు అధిష్టానం తీర్మానం ఇస్తే దాంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి 4, తర్వాత ఇంకా కొన్ని రోజులు ఆగి ఇంకో 2 చేస్తామని జరుగుతుంది. ఇక సరే, అధిష్టానం చెప్పింది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, ఇదంతా వరకు ఓకే అనుకుంటే దీంట్లో ఇక రాజగోపాల్ రెడ్డి విషయానికి వస్తే రాజగోపాల్ రెడ్డి వచ్చేసి నాకు హోంమంత్రియే వస్తుంది, ఏ మంత్రి పదవి అయినా చేస్తాను కానీ నాకు మాత్రం హోంమంత్రి పదవి వస్తుంది అని నిన్ననే ఇష్టాగోష్ఠి మీడియా సమావేశంలో ఇష్టాగోష్ఠిలో అయితే రాజగోపాల్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఇక మొత్తానికి మహిళల 33% కనుక అధిష్టానం కనుక ఓకే చేస్తే మాత్రం ఖచ్చితంగా 3 మినిస్టర్లు మహిళల నుంచి 3 మినిస్టర్లు ఉండే అవకాశాలు ఉంది. ఆల్రెడీ 2 మినిస్టర్లు ఉన్నారు, సీతక్క కావచ్చు, కొండా సురేఖ కావచ్చు, తర్వాత 2 మినిస్టర్లు ఉన్నారు. ఒకవేళ మహిళలు 33% కనుక అధిష్టానం పాటిస్తే అవి ఖచ్చితంగా విజయశాంతికి, మరో మహిళకి విజయశాంతికి మంత్రి పదవి దక్కే అవకాశాలు అయితే ఎమ్మెల్సీ కోటాలో శాసన మండలిని నడిపించే బాధ్యత ఒక మంత్రికి ఉంటుంది. కాబట్టి శాసన మండలిలో మంత్రులు ఎవరు లేరు కాబట్టి మండలి నుంచి ఒకరిని మంత్రి పదవిని తీసుకునే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం అయితే ఉందని చెప్పేసి తెలుస్తా ఉంది. అయితే విజయశాంతి మండలిలో ఉన్నది కాబట్టి విజయశాంతికే మహిళా కోటా కావచ్చు, తర్వాత మండలిలో ఎమ్మెల్సీ తరఫున మినిస్టర్ పదవి కావచ్చు, ఈ 2 అవకాశాలను చూసుకుంటే విజయశాంతికే ఎక్కువ అవకాశాలు కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ మరో కోణం ఏంటంటే కొండా సురేఖ ఈ మధ్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఒక మంత్రి హోదాలో ఉంది ఇటు సమంత విషయంలో కావచ్చు, అక్కినేని నాగార్జున కుటుంబ విషయంలో కావచ్చు, తర్వాత టెంపుల్ విషయంలో కావచ్చు, వేములవాడ రాజన్న టెంపుల్ విషయంలో కావచ్చు, ఈ విషయంలో పోయిన తర్వాత అక్కడ కోరె దూడలను విక్రయించినట్టు వచ్చిన ఆరోపణలు కావచ్చు, ఈవైనా వ్యతిరేకతలు కొండా సురేఖ ఒక మంత్రి పదవి స్థానంలో ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన దానిలో కొంత దుమారం అయితే ఉంది. కొండా సురేఖ పైన కొంత అధిష్టానం కూడా వ్యతిరేకత మీద ఉందని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ కావాల్సింది. ఒకవేళ కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించి మరి విజయశాంతికి మంత్రి పదవి ఇస్తారా, లేకపోతే అధిష్టానం 33% మహిళల రిజర్వేషన్ కోటా కింద విజయశాంతికి మరో 3 మహిళల కోటా కింద మరో మహిళను తీసుకొని విజయశాంతికి మంత్రి పదవి ఇస్తారా, లేదా శాసన మండలిలో మంత్రి పదవి ఉండడం కోసం విజయశాంతికి మంత్రి పదవి ఇస్తారా అనేది వేచి చూద్దాం. మొన్నటి వరకు అయితే ఏప్రిల్ 1వ తారీఖున ఉగాది రోజుననే